సాధారణంగా పారిశుద్ధ్య కార్మికుడు అంటే ఎలా ఉంటాడు? ఊరంతా నిద్ర లేవకముందే సైకిల్ మీదనో లేదా పాత డొక్కు బైక్ మీదనో వీధిలోకి చేరుకొని చీపురు పట్టుకొని జనాలు రోడ్డు మీదకు వచ్చేసరికి వీధులన్నీ శుభ్రం చేస్తాడు. కానీ ఇతని స్టైలే వేరు. ఇతను సైకిల్ కాదు, బైక్ కాదు, ఏకంగా కారులోనే పనికి వస్తాడు. అది కూడా మామూలు కారు కాదు, అక్షరాల 35 లక్షల రూపాయల విలువైన కాస్ట్లీ ఫార్చునర్ కారు. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది అక్షరాల నిజం. పట్టుదల, కఠోర శ్రమ ఉంటే ఏ రంగంలోనైనా తిరుగులేని శిఖరాలను అధిరోహించవచ్చునని కర్ణాటకలోని మంగళూరుకు చెందిన ఓ పారిశుద్ధ్య కార్మికుడు తన జీవితంతోనే నిరూపించి చూపించారు. మంగళూరు సమీపంలోని బంట్వాల్ బీసీ రోడ్డులో ఈ కార్మికుడు కాస్ట్లీ ఫార్చునర్ కారులో నుంచి దిగి చీపురు పట్టుకొని రోడ్లు ఊడుస్తూ అందరి దృష్టిని ఇట్టే ఆకర్షిస్తున్న ఆ సాధారణ కార్మికుడి పేరు శేషప్ప. వయస్సు 45 సంవత్సరాలు. బంట్వాల్లోని నవూర్కు చెందిన శేషప్ప జీవితం ఒకప్పుడు పూట గడవడానికే నానా తంటాలు పడిన దుర్భర పరిస్థితిలో ఉండేది. 1996వ సంవత్సరంలో రోజుకు కేవలం 50 రూపాయల కూలీతో ఆయన తన ప్రయాణాన్ని ప్రారంభించారు. కేవలం 3వ తరగతి మాత్రమే చదివిన బంట్వాల్ టౌన్ మున్సిపల్ కౌన్సిల్లో పారిశుద్ధ్య కార్మికుడిగా చేరి తన శ్రమతో పర్మనెంట్ ఉద్యోగిగా గుర్తింపు పొందారు. ఒకప్పుడు తండ్రి చనిపోయినప్పుడు అంత్యక్రియలకు కూడా డబ్బులు లేక స్వయంగా మృతదేహాన్ని నేత్రావతి నది ఒడ్డుకు మోసుకెళ్లిన చేదు అనుభవాలు అతని గుండెల్లో లోతుగా నిలిచిపోయాయి. ఆ పేదరికం, ఆ కష్టాలే అతనిలోని కసిని పెంచాయి. తన కుటుంబాన్ని ఉన్నత స్థాయిలో నిలబెట్టాలనే గట్టి తపనతో ఆయన క్షణం కూడా వృధా చేయలేదు. కేవలం మున్సిపల్ జీతానికే పరిమితం కాకుండా పారిశుద్ధ్య వృత్తితో పాటు వ్యవసాయం, పాడి పరిశ్రమను కూడా తన ప్రధాన వనరులుగా ఎంచుకున్నాడు. ప్రతిరోజు ఉదయం 5:30 గంటలకే విధులకు హాజరై మధ్యాహ్నం వరకు రోడ్లు శుభ్రం చేయడం, ఆ తరువాత నేరుగా తన డైరీ ఫామ్ పనులను చూసుకోవడం ఆయన దినచర్యగా మార్చుకున్నారు. విశ్రాంతి లేని ఈ కఠోర శ్రమే ఆయనను ఆర్థికంగా నిలబెట్టింది. వాహనాలపై అతనికి చిన్నప్పటి నుంచి ఉన్న పిచ్చి, మక్కువే చిన్నవి కావు. మొదట మారుతి 800 కారుతో తన డ్రైవింగ్ కలను ప్రారంభించారు. ఆ తరువాత ఆల్టో, ఆపై స్కార్పియో కార్లను కొనుగోలు చేశాడు. పాత వాహనాన్ని అమ్ముకోవడం, మరికొంత అప్పు చేయడం, కొత్త కారు కొనడం ఆయన అలవాటుగా మార్చుకున్నారు. అలా అంచెలంచెలుగా ఎదుగుతూ చివరకు తన కలల వాహనమైన సెకండ్ హ్యాండ్ టయోటా ఫార్చునర్ను సొంతం చేసుకున్నాడు. ఈ కారునే నేడు తాను విధులకు వెళ్లేందుకు వాడుతున్నాడు. శేషప్ప అంకిత భావం చూసి మున్సిపాలిటీ అధికారులే ఆయనకు హ్యాట్స్ ఆఫ్ అంటున్నారు. జీవితంలో ఎన్ని కష్టాలు ఎదురైనా వెనుకడుగు వేయకుండా తన భార్య, 2 కుమార్తెలు, ఒక కుమారుడికి ఎలాంటి లోటు లేకుండా మంచి జీవితాన్ని అందించగలిగానని శేషప్ప ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నాడు. కార్ల కల నెరవేరిన తరువాత ఇప్పుడు తన కుటుంబం కోసం ఒక సరికొత్త ఇల్లు కట్టుకోవడమే తన తదుపరి లక్ష్యమని స్పష్టం చేశాడు. సమాజంలో ఏ వృత్తిని చిన్నచూపు చూడకుండా తన శ్రమనే నమ్ముకొని కోట్లకు పడగలెత్తలేకపోయినా తన కష్టంతో కోరుకున్న స్థాయికి ఎదిగిన శేషప్ప నిజంగానే నేటి తరానికి అసలైన రియల్ హీరో కదా. సాధారణంగా చాలామంది చిన్న ఉద్యోగం చేస్తూ తమ తలరాత ఇంతే అని నిరాశలో కూరుకుపోతుంటారు. కానీ శేషప్ప మాత్రం కష్టాన్ని నమ్ముకుంటే ఏ స్థాయికైనా ఎదగవచ్చునని నిరూపించాడు. చీపురు పట్టుకొని రోడ్లు ఊడ్చే చేతులతోనే తన కష్టార్జితంతో 35 లక్షల రూపాయల ఫార్చునర్ కారు కొనుక్కొని అందరి చేత సెల్యూట్ చేయించుకున్నారు. వృత్తిలో చిన్నదనే భేదం లేదని, శ్రమ మనలను ఉన్నత శిఖరాలకు చేరుస్తుందని ఆయన జీవితం ప్రతి ఒక్కరికి గుణపాఠం నేర్పుతుంది. మరి మీ దృష్టిలో శేషప్ప కఠోర శ్రమపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం వేదా టీవీని సబ్స్క్రైబ్ చేయండి.